తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరో గులాబీ ఎమ్మెల్యే హస్తం గూటికి చేరనున్నారు. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. మంత్రి పొంగులేటితో కలిసి ఆయన రేవంత్ ఇంటికి చేరుకున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరో గులాబీ ఎమ్మెల్యే హస్తం గూటికి చేరనున్నారు. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ నివాసానికి చేరుకున్నారు. మంత్రి పొంగులేటితో కలిసి ఆయన రేవంత్ ఇంటికి చేరుకున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, ఆపరేషన్ ఆకర్ష్ కొంత స్పీడప్ అయిందని చెప్పుకోవాలి. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు 24వ తేదీ నుంచే ప్రారంభం కానున్న నేపథ్యంలో మరొకవైపు ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే మహిపాల్ రెడ్డి జాయినింగ్ తో పాటుగా బీఆర్ఎస్ విలీనం కోసమే పెద్ద ఎత్తున ఒకవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడంపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలతో చర్చలు చేస్తున్నారు. ఈ రోజు పొద్దున్నే మనం చూస్తున్నాం అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ నుంచి జాయిన్, నిన్న సాయంత్రం ఒక జాయిన్, ఈ రోజు సాయంత్రం కూడా ఒకటి. ఇట్లా 24వ తేదీలోపు బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి కాంగ్రెస్ లో కావాల్సినటువంటి ఎమ్మెల్యేల సంఖ్యను చేసుకుంటూనే మరొక వైపు ఎమ్మెల్సీలను కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే సంఖ్యాబలం అసెంబ్లీతో పోల్చితే మండలిలో కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువగా ఉంది కాబట్టి అటువైపు కూడా సంఖ్య పెంచుకోవాలని చెప్పి భావిస్తుంది. ఎమ్మెల్యేలతో పాటుగా ఎమ్మెల్సీలను కూడా జాయిన్ చేసుకోవాలని చూస్తుంది. ఒకవైపు రేపు పొద్దున లేదా సాయంత్రం మరొక 2 ఎమ్మెల్యేలు, దాంతో పాటుగా 2 ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని పెద్ద ఎత్తున గాంధీ భవన్ లో చర్చ జరుగుతుంది. రాయంద్ర. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.